హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఇంతవరకు ఎవ్వరు చెప్పని విధంగా హోటల్ స్టైల్లో దోశ రెసిపీని చూద్దాం. ఈ దోశ రెసిపీకి బియ్యం నానబెట్టకుండా కేవలం బియ్యం పిండితో చేసుకునే ఈ దోశ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ముందుగా ఇలా బౌల్లోకి 1 గ్లాస్ మినపప్పును వేసుకొని, అర స్పూన్ మెంతులు వేసుకొని వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ని పోసి 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూడండి, 5 గంటల తర్వాత పప్పు చాలా బాగా నానింది. ఇప్పుడు ఇందులోని వాటర్ అన్ని వంపేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీనిలోకి కొన్ని వాటర్ని పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి రాత్రంతా పులియనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. ఇలా ఓసారి కలుపుకొని ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు పొడి బియ్యం పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ మైదా పిండిని వాడుతున్నాను. హోటల్స్లో మైదా పిండే వాడతారు కాబట్టి నేను మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా జారుడుగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. తర్వాత స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా దోశలా వేసుకోవాలి. తర్వాత దీనిపై కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలానే అన్నీ చేసుకోవాలి. మనం బియ్యం నానబెట్టకుండా పొడి బియ్యం పిండితో చేసినా కానీ చాలా బాగా వస్తాయి. హోటల్స్లో ఇలానే చేస్తూ ఉంటారు. ఇలా మీకు నచ్చిన చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, చాలా మెత్తగా వచ్చాయి. అంతే అండి, ఈ హోటల్ స్టైల్ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.